మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. 135వ అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా చిత్తూరు పట్టణంలో జరుగుతుంది. అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఆశయాల్ని వారి ఆశీస్సులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారికి 20 ఎకరాలు అమరావతిలో ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ భావాలు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగంలో ఉందో వాటిని అమలు పరిచేకుడుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ వారికి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా తెలియలేదంటే అంబేద్కర్ గారిని వాడుకొని వదిలేయడం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. కాబట్టి అమరావతిలో 20 ఎకరాలు ఇవ్వడం మా ముఖ్యమంత్రి గారి ఘనత. ఆయన పట్ల శుద్ధి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు మనం చిత్తూరు నగరం మొత్తము ఇక్కడ సమావేశమై సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 3 సిద్ధాంతాలని గట్టిగా నమ్మి రాజ్యాంగంలో ఈ 3 ఫౌండేషనల్ ప్రిన్సిపల్ గా మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చిత్రీకరించారు. సో ఈ 3 కూడా మన అందరం కూడా గుర్తు పెట్టుకొని మన సమాజంలో ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం ఈ 2 కూడా ఉన్నప్పుడే మనకు ఈ సమాజంలో ఉన్న అసమానతలన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడు కూడా ఆర్థిక న్యాయం లేని సమాజంలో మనకి అసమానత్వం అనేది ఎప్పటికీ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అదే గుర్తించే మన రాజ్యాంగంలోను అదే విధంగా మన యొక్క ప్రతి ఒక్క ప్రభుత్వ పాలసీలోను కూడా మనము అందరి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం అనేసి చదువు నుంచి, ఉపాధి నుంచి, ఉద్యోగ అవకాశాల నుంచి అన్నిట్లో కూడా చారిత్రకంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఎంతో సహకారాన్ని మరియు సహాయాన్ని గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సహాయాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని అన్ని వర్గాల వారు సమగ్రంగా అభివృద్ధి జరిగినప్పుడే అంబేద్కర్ గారు ఆశయించినటువంటి సామాజిక న్యాయం అనేది మనకి ఖచ్చితంగా జరుగుతుంది. కూడా మనం ముందుకు వెళ్తే అప్పుడే మనం నిజమైన అభివృద్ధిని మన సమాజంలో చేకూర్చగలమని తెలియజేసుకుంటాం. అంబేద్కర్ గారికి తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఏంటంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన అందరూ అడగడం జరిగింది, మీ అజెండా ఏంటి అని. అంబేద్కర్ ఆశయాలు, జ్యోతిరావు ఆశయాలే అజెండా అని రామారావు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు అందరూ కూడా ఈ రోజు పాటిస్తున్నాం. సమాజం కోసమే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. అందరికి న్యాయం జరిగే విధంగా ఎస్సీలు గాని, బీసీలు గాని, మైనార్టీలు గాని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీన్ని ప్రజలందరూ గుర్తించాలా, వచ్చిన మార్పులు కూడా అందరూ గుర్తించాలని కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.